హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను సింపుల్గా పొంగల్ అయితే చేయబోతున్నానండి. దానికోసం నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాన్ని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. కొద్దిమంది పసుపు వేయరు, బట్ నేను వేసుకుంటాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. అలాగే పోపులో ఇలా ఆనియన్స్ వేయించేటప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్ రైస్, హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. తీసుకొని వాష్ చేసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. 1.5 గ్లాస్ అనమాట మొత్తము. నేను 5 గ్లాసెస్ వేసుకున్నాను వాటరు. ఆ కన్సిస్టెన్సీ మాకు సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం మెత్తగా, సాఫ్ట్గా, లిక్విడ్గా కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఉప్పు కూడా చూసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 విజిల్ పెట్టేయాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. అంతే. ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి, పల్లీ చట్నీ. దానికోసం పాన్ పెట్టి దాంట్లో కావాల్సిన శనక్కాయ పప్పులు అయితే వేసాను. వాటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి, పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మీ కారానికి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చి. నాకైతే ఒకటి సరిపోతుంది. ఆల్రెడీ పొంగల్లో కూడా వేసాను కదా పచ్చిమిర్చి, తర్వాత మిరియాలు. సో స్పైస్ సరిపోతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని యాడ్ చేశాను. జస్ట్ ఊరికే అలాగా ఒక హాఫ్ మినిట్ అలాగా ఫ్రై చేసుకోవాలి, మరీ రోస్ట్ అవ్వకూడదు. తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి కొత్తిమీర, చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను వాటర్ వేసుకొని. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో. ఇలాగా వాటరీగా చేసుకున్నాను. దీనికి పోపు వేసుకోవాలి. ఆయిల్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదు, కొంచెం రెడ్గా అయితే చాలు. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒక హాఫ్ మినిట్ అలాగా ఫ్రై చేసుకొని చట్నీలోకి వేసేసుకోవాలి. అంతే అండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది అంటే కొద్దిమంది పప్పులు వేసుకుంటారు, నేను పప్పులు వేయను. ఇలాగా కొబ్బరి యాడ్ చేస్తాను అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అలాగే 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా. ఓపెన్ చేసి చూస్తాను, చూసారా ఎంత బాగుందో. సో పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే వేడివేడిగా చేసుకొని తింటామన్నమాట. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈజీగా, క్విక్గా అయిపోతుంది. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇన్స్టెంట్గా కూడా ఎనర్జీ వస్తుందన్నమాట. దీన్ని ప్లేట్లోకి తీసుకొని నేనైతే ఇలాగే తింటానన్నమాట. మేము ఒక లోతుగా ఉండే ప్లేట్ తీసుకొని పొంగల్ వేసుకొని తర్వాత దానిపైన చట్నీ అంతా వేసుకుంటానన్నమాట. ఇలా తింటే మాకు చాలా నచ్చుతుంది. అండ్ స్పైసీ కూడా నేను తక్కువ వేసాను కదా, సో సరిపోతుందన్నమాట. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. Thanks for watching. Bye bye.